దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. లోక సువార్త 15వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లెగిసి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుందంటే అన్నీ కోల్పోయాక, బలమంతా తగ్గిపోయాక, ధనమంతా అయిపోయాక, స్నేహితులందరూ పారిపోయాక అప్పుడు బుద్ధి వస్తుంది. అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని మాట ఎవ్వరూ వినరు. తప్పిపోయిన చిన్న కుమారుడు కూడా అన్నీ కోల్పోయాక పందులతో కలిసి వాటి ఆహారం తింటున్నప్పుడు తండ్రి విలువ ఏంటో, తండ్రి ప్రేమ ఏంటో గుర్తుకొచ్చాయి. దేవుని మాటకు లోబడిన వారి పరిస్థితి ఇలానే జరుగుతుంది. సంసోను కూడా ప్రవక్తయుండి దేవుడిచ్చిన బలాన్ని, ధైర్యాన్ని, తనకున్న భక్తిని విడిచిపెట్టి దెలీలాతో పాపం చేసినప్పుడు దేవుడు సంసోన్ని విడిచిపెట్టాడు. కాబట్టి తన బలం తగ్గిపోయింది. ఫిలిష్తీయుల చేతిలో చిక్కుకున్నాడు. శత్రువుల చేతిలో పడి తిరగలి విసిరేవాడిగా మారిపోయాడు. దేవుడు ఎడబాశాడని సంసోనికి తెలియలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము దేవా, దయచేసి సారికి మాత్రమే నన్ను బలపరుచుమని దేవుడిని బతిమాలుకుంటున్నాడు. ఆ తరువాత ఫిలిష్తీయులతో కలిసి సంసోను కూడా చనిపోయాడు. దేవుడిచ్చిన ఆత్మబలంతో ఆటలాడితే మధ్యలోనే మరణించవలసి వస్తుంది. యోనానైతే దేవుడు, నీవు లెగిసి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటింపుము అని దేవుడు సెలవిస్తే, యోనా దేవుని మాట వినకుండా దేవుని సన్నిధిని విడిచిపెట్టి తర్షీషునకు పారిపోయాడు. అప్పుడు యోనాకి పట్టిన గతి ఏంటంటే, దేవుడు సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు. వాడ బద్దలైపోయే గతి పట్టినప్పుడు వాడ నావికులు యోనాని ఎత్తి సముద్రంలో పడవేశారు. అప్పుడు దేవుడు యోనాని మింగవలెనని శాపకు ఆజ్ఞాపించాడు. అప్పుడు యోనాకి బుద్ధి వచ్చినప్పుడు శాప కడుపులో నుండి దేవునికి ప్రార్థిస్తున్నాడు. నేను అగాధ సముద్రంలో ఉన్నాను దేవా, ఉపద్రవంలో ఉన్నాను ప్రవ్వా, సముద్రపు నాసు నా తలకు చుట్టుకొని ఉన్నది, నా ప్రాణం నాలో మూర్ఛిల్లుచున్నది దేవా, తండ్రి నన్ను రక్షించని. బుద్ధి వచ్చాక దేవుని మాట విని దేవుడు ఎల్లమన్న చోటకి వెళ్ళి ప్రకటించాడు. జీవాధిపతి అయిన దేవుడు సమస్తాన్ని చూస్తున్నవాడు. ఆయన మాటకు లోబడిన వారికి దేవుని ఉగ్రత తప్పక వస్తుంది. ఎందుకంటే ఒక పూట కూటి కొరకు యాసావు లాంటి భ్రష్టత్వం మనలో ఉన్నదేమో అని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఎర్రని కూర కోసం యాసావు తన తమ్ముడైన యాకోబుకి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. ఆ తరువాత యాసావు ఆశీర్వాదం కోసం కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినా ఆ అవకాశం దొరకక విసర్జించబడ్డాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని గుర్తెరిగి సద్వినియోగం చేసుకుంటే మనిషికి ఎంతో మేలు. దేవుడు మాటకు లోబడకుండా ఆయన ఆజ్ఞను తృణీకరిస్తే ఏం జరుగుతుందంటే, చిన్న కుమారునిలా పందులు తిన్న ఆహారం తిన్నప్పుడు బుద్ధి వస్తుంది. సంసోనుకు జరిగినట్టు శత్రువుల మీదకొచ్చి బలం తగ్గిపోయాక బుద్ధి వస్తుంది. యోనాకు జరిగినట్లు శాపగడుపులో ఉండి ప్రార్థించే గతి వస్తుంది. ఏసావుకు పట్టినట్టు భ్రష్టత్వం పట్టి దేవుడిచ్చే ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. కాబట్టి దేవుని ఆత్మ నీతో మాట్లాడినప్పుడు దానికి లోబడి జీవించు. అప్పుడు దేవుడు నిన్ను 30 60 100 ఫలింపజేస్తాడు. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమెన్.